ప్రశ్న అర్థమైందా? ఈ రకంగా ఉభయం జాగ్రత్తలోనూ స్వప్నంలోనూ ఉండే పదార్థాలన్నీ మిథ్యాభూతములు అనే కనుక అంగీకరిస్తే వాటిని ముందు తెలుసుకునేవాడు ఉండడు. తెలుసుకోకపోతే దాన్ని మళ్ళీ స్మరించడం కుదరదు. ఆ తెలిస్తే అనుభవము స్మృతి వీటికి ఆశ్రయంగా కదా కర్తని ఆక్షేపించేది. ఈ అనుభవము లేదు స్మృతి లేదు అంటే దీనికి ఆశ్రయమైన కర్త ఎక్కడ ఉంటాడు? ఆ కర్త కూడా ఉండడు. అలా అయితే మొత్తం శూన్యవాదం వస్తుంది అనేది ఆ ప్రశ్నకి అభిప్రాయం. దానికి సమాధానం అంతవరకు 11వ కారికంతా ప్రశ్న. ఉభయోరపి వైతిథ్యం భేదానాం స్థానయోర్ యది క ఏతాన్ బుధ్యతే భేదాన్ కో వై తేషాం వికల్పకః అని ప్రశ్న. సమాధానం చెప్తున్నారు. కల్పయతి ఆత్మనాత్మానం ఆత్మాదేవ స్వమాయయా సయేవ బుధ్యతే భేదాన్ ఇది వేదాంత నిశ్చయ. దీనిలో కల్పించేవాడు అంత మాయ చేత తానే వీటినన్నింటినీ కల్పిస్తున్నాడు. తెలుసుకునేవాడు తానే, కల్పించేవాడు తానే. ఎవడు లేడు అనే మాట కుదరదు. అంతా ఆత్మ యొక్క వైభవం ఇదంతా అనేది సమాధానం చెబుతున్నారు. స్వయం భాష్యం చూస్తాం. స్వయం అంటే స్వమాయయా స్వం ఆత్మానం ఆత్మా దేవ ఆత్మన్యేవ వక్ష్యమాణం భేదాకారం కల్పయతి. దీనిలో స్వయంగా అంటే ఆత్మయే తన మాయాశక్తి చేత తన్ని తానే తన యందే అనేక రకాల భేదములతో కల్పించుకుంటాడు. ఉదాహరణ ఏంటి? రజ్వాదావివ సర్పాదీన్. రజ్జువు యందు సర్పం కల్పించారు. ఎవరు కల్పించారు? వాడే కదా. వాడి అజ్ఞానం చేత రజ్జువు యందు సర్పం కల్పింపబడింది. ఇది మాయ చేత ఇదంతా కల్పింపబడింది. అంటే అంతా మిథ్య అనే మాట కరెక్టే, కానీ మాయాకల్పితమైనటువంటి వ్యవహారంలో కర్తృత్వాదులన్నీ కుదురుతాయి. మాయ చేత ఈ కల్పనంతా సాగుతుంది. అంటే అలా అయితే ఓ కుండ తయారు చేసేటువంటి కులాలుడు వేరేగా ఉంటాడు. అలాగే వీటిని కల్పించే మనిషి వేరేగా ఉన్నాడా అంటే లేదు. స్వయం అనే మాట అన్నాడు. వీడే కల్పన, వీడే చేసేది ఈయనే. ఉపాదానము లేదు, వేరే నిమిత్తము లేదు, అన్నీ అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ. వేదాంత నిశ్చయంలో ఉపాదాన కారణము తానే, నిమిత్త కారణము తానే అనే మాట ఎలాಗಿದೆ? స్వం స్వయమేవ స్వమాత్మానం అనే మాట రెండు. తానే చేస్తున్నాడు. దేన్ని చేస్తున్నాడు? తన్నే చేస్తున్నాడు. దాన్నే భేదములుగా కల్పిస్తున్నాడు. కనుక ఉపాదాన కారణము తానే, నిమిత్త కారణము తానే అనే అర్థం వేదాంత సిద్ధాంతాన్ని ఇక్కడ స్పష్టంగా చెబుతోంది. అంటే ఎక్కడ చేస్తున్నాడు అంటే లోకంలో ఉదాహరణ ఏంటి? ఒక మట్టితో ఒక కులాలుడు కొండను చేస్తాడు. అక్కడ చేసేవాడు వేరు, చేయడానికి సాధనం వేరు, ఆ చేసే చోటు వేరు కనిపిస్తున్నాయి. ఇక్కడ తనే చేస్తున్నాడు, తనతోనే చేస్తున్నాడు, తననే చేస్తున్నాడు అని వేరే ఆశ్రయం లేదు, వేరే కర్త లేదు, వేరే సాధనం లేదు, ఏమీ లేదు. అంచేత భాష్యంలో అన్ని మాటలు అన్నారు. స్వయం భాష్య మూలంలో చూడండి. కల్పయతి ఆత్మన ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయా. ఆత్మన ఆత్మానం స్వమాయయా దేవ కల్పయతి అనే మాట. తన పూర్తిగా తన మాయా ఆరూఢుడై చిదాత్మయే జగన్ నిర్మాణం చేస్తున్నాడు. ఎక్కడ అంటే అంతఃకరణంలో ప్రతిబింబితే ఆయనే, ప్రతిబింబిస్తే ఆయనే ప్రమాత అవుతాడు. ఉదాహరణ ఏంటి? అది ఉందా అంటే లేదు. రజ్జువులో సర్పంలాగా ఉంటుంది. కనపడ్డ కనుక మిథ్య అనే మాట అర్థం చెప్పాలి. వేరేగా ఇంకో కర్త లేడు అనేటువంటి అభిప్రాయం. స్వయం అంటే స్వమాయయ స్వమాత్మానం ఆత్మాదేవ ఆత్మన్యేవ. అక్కడ స్థానం వేరే లేదు అని చెప్పడం కోసం. వేరే చోట లేదు, తన యందే. చేసేది ఎవరు? తనే. దేంతో అంటే స్వమాయతే, తన మాయతోటే చేస్తున్నాడు. వక్ష్యమాణం భేదాకారం. అయ్యా గురుగారు, రజ్జువు కూడా ఇప్పుడు కల్పితమేనా? రజ్జువు కల్పితం కాదు. రజ్జువు ఎందు సర్పంలాగా. రజ్జువు నిజమే. రజ్జువు తన స్థానమే, తనలాంటి వాడు. ఆత్మ కల్పితం అని మనం అంటాంగా. ఆత్మ నిజమే. ఆత్మ ఎందు భేదాలు కల్పింపబడుతున్నాయి తప్ప ఆత్మ నిజం. అలాగే రజ్జువు ఎందు సర్పం కల్పితం తప్ప రజ్జువు స్థానం అధిష్టానం నిజం. రజ్వాదావివ సర్పాదీన్ కల్పయతి స్వయమేవచ తాన్ బుధ్యతే. పోనీ కల్పించారు, బాగానే ఉంది. తెలుసుకునేవాడు ఎవరు అంటే తనే తెలుసుకుంటున్నాడు. కల్పించేవాడు వేరే లేడు,
తెలుసుకునేవాడు వేరే లేడు, తనే, తన యందే, తన మాయతో ఇవన్నిటినీ కల్పించుకుంటున్నాడు. తద్వదేవేత్యేవం వేదాంత నిశ్చయ నాణ్యోస్తోస్తి జ్ఞాన స్మృత్యాశ్రయ. వీడికంటే వేరేగా ఒక అనుభవానికి కానీ స్మరణానికి కానీ ఆశ్రయమైన వేరే కర్త లేడు. నచ నిరాస్పదే ఏవ జ్ఞానస్మృతి. పోనీ అలా అయితే శూన్యవాదం అని వాడు అన్నాడు కదా, ఎవడూ లేడని. ఎవడూ లేకపోతే వీడు ఉంది కదా, ఆశ్రయం లేదని అంటాం. ఆశ్రయం ఉంది. ఈ ఆత్మే ఆశ్రయము. చేసేవాడెవరు? ఆత్మే. తెలుసుకునేవాడెవరు? ఆత్మే. ఇన్ని మాటలు ఎలా జరుగుతున్నాయి అంటే తన మాయ చేత జరుగుతుంది ఇదంతా. అంచేత నిరాశ్రయము లేదా నిరాలంబనమైపోతుంది, నిరాత్మవాదం వస్తుంది అనే మాట లేదు. నచ నిరాస్పదే ఏవ జ్ఞానస్మృతి. ఈ జ్ఞానము స్మృతి అనేవి ఆశ్రయాలు లేకుంటాయా అంటే కాదు. జ్ఞానస్మృతి నిరాస్పదే నభవత. వైనాశికులు బౌద్ధులు చెప్పినట్టుగా ఈ జ్ఞానానికి స్మృతికి ఆశ్రయమే లేదు అని కూడా మేము అంటలేదు. అవునండి, ఆత్మన్యేవ, తనయందే, తనే, తన మాయచే కల్పిస్తున్నాడు కనుక ఈ జ్ఞానానికి కానీ స్మృతికి కానీ అన్నిటికీ ఆశ్రయం తానే. కల్పించేవాడు తానే, తెలుసుకునేవాడు తానే. ఇది వేదాంత నిశ్చయము అంటారు. కల్పయత్ ఆత్మన ఆత్మానం ఆత్మాదేవ స్వమాయయ సయేవ బుద్ధ్యతే భేదాన్ ఇది వేదాంత నిశ్చయ. ఇది అభిప్రాయం. గురుగారు, నాకు ఈ 11వ కారికలో వైకల్యం భేదానాం స్థానయోహ అన్న చోట భేదములు అంటే దృశ్యములు మాత్రమేనా, ద్రష్ట కూడా ఉంటాడా? ద్రష్ట కాదు, ద్రష్ట ఎప్పుడు నిత్యం. ద్రష్ట ఆత్మే కదా. అంటే ఇప్పుడు మనము ఆత్మ అబద్ధం అని ఎవడో అనడు. ఆత్మ నిత్యం. మరి వాళ్ళ ప్రశ్న ఆత్మ అంటే ద్రష్ట గురించి అడుగుతున్నారు కదా, కహయేతాన్ అంటే వాళ్ళు భావిస్తున్నారు అలాగా ద్రష్ట కూడా అలా కాదు. ఇప్పుడు జాగ్రత్త పదార్థములు స్వప్న పదార్థములు అయినటువంటి దృశ్యములన్నీ కూడా అబద్ధములు అని మీరంటే వాటిని చూసేవాడెవడు అని అడిగారు. దానిలో పరమాత్మ కూడా పోతాడు కదా. చూసేవాడైతే భేదానికి అతీతంగానే ఉన్నాడు. ఆత్మస్వరూపం ఉంది, ఆత్మస్వరూపం ఉంది. ఇప్పుడు వాడు ఏం చెప్తున్నాడు అంటే ఆత్మస్వరూపమే ఇన్నిటికీ కల్పన చేస్తున్నాడు. కల్పించేవాడు ఆత్మే, తెలుసుకునేవాడు ఆత్మే అనే సిద్ధాంతం చేస్తున్నాం. పూర్వపక్షి దృష్టిలో భేదములు అంటే కేవలము దృశ్యములు మాత్రమే. దృశ్య పదార్థములు అంటే ఆత్మ కంటే ఇతరమైన వస్తువు అంతా, జగత్తంతా దానిలోనే ఉంది అనుకోండి. ప్రపంచంలోని సమాధానం కూడా వచ్చేసింది కదండి. అలా దృశ్యముల గురించి అంటే ఇప్పుడు భేదములు అంటే దృశ్యములు మాత్రమే అయితే ఆత్మ వేరుగా ఉందని వాళ్ళు అంగీకరించినట్టు అవుతుంది. వాళ్ళు చెప్పట్లేదు కదా, వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఈ ప్రమాత కరణము మొదలైనవన్నీ సర్వ ప్రమాతృ ప్రమాణాది వ్యవహారమే కుదరదు అంటున్నారు కదా. దాన్ని ఎవడు తెలుసుకుంటాడో దాన్ని బట్టి కర్త ఊహించాలి. ఈ తెలుసుకోవడమే లేకపోతే దానికి ఆశ్రయమైన కర్త లేడు, జ్ఞాపకం తెచ్చుకోవడమే లేకపోతే దానికి ఆశ్రయమైన కర్త లేడు అని కదా వాళ్ళ ప్రమా. జ్ఞానమునకు స్మృతికి ఆశ్రయంగా కర్తను అంగీకరించాలి. జ్ఞానము లేదు స్మృతి లేదు అంటే వాటికి ఆశ్రయమైన కర్త ఎక్కడొస్తాడు, ఎవడు ఉంటాడు అనేది వాళ్ళ అభిప్రాయం. కోవాక్ వికల్పక అని అడుగుతున్నాడు కదా, దీన్ని కల్పించేవాడు ఎవడు అంటున్నాడు. తాను లేడు అనే మాట అంటే తాను అనే మాట వాడు ఊహించట్లేదు. ఈ వ్యవహారం ప్రపంచం అంతా కూడా ఇలాగుంది, ప్రపంచం అంతా మిథ్య అంటున్నారు మీరు. ప్రపంచాతిరిక్తంగా ఆత్మ ఉంది అనే విషయం వాళ్ళకి తెలియదు. ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టి చేసిన వాడు ఆయనే, పరమాత్మే. ఆయన మాయ చేతనే ఇదంతా జరిగింది అనే విషయం వాడు గ్రహించడు. లోకంలో ఉపాదాన కారణం వేరు, నిమిత్త వాడు ఉదాహరణ ఎంతసేపు అదే చెప్తాడు. ఘటము మట్టితో తయారైంది, చేసిన కులాలుడు ఉన్నాడు. ఇప్పుడు కులాలుడు అబద్ధం, మట్టి అబద్ధం, ఘటం అబద్ధం అంటే దీన్ని చేసిన వాడు ఎవడు అనేటువంటి ప్రశ్న వస్తుంది. దీనికి అందరికీ మన సమాధానం అన్నిటికీ ఆత్మే. ఆత్మ యందే, ఆత్మ మాయతో ఈ వికారాలన్నీ కల్పిస్తున్నాడు. తెలుసుకునేవాడు ఆయనే, చేసినవాడు ఆయనే. అభిన్న నిమిత్తోపాదానం బ్రహ్మ అనేటువంటి సిద్ధాంతం చేస్తున్నారు. అంటే దీనిలోనే వ్యాఖ్యానాల్లో బాగా రాస్తారు. ఆరంభవాదం పరిణామవాదం రెండింటినీ కాదని వివర్తవాదాన్ని స్థాపిస్తారు. వేదాంత సిద్ధాంతం వివర్తవాదం. అంచేతనే స్వమాయయా అనే మాట అంటాడు. స్వమాయయా అనేటువంటి మాట చేత వివర్తవాదం కనిపిస్తుంది. సర్వము మిథ్య అయినా
మాయ చేత వికల్పితమైన భేదాలు ఉన్నాయి కనుక కర్తృత్వాది వ్యవస్థ కుదురుతుంది. ఇదంతా ఎలా కుదురుతుంది అంటే వాస్తవంగా ఉన్నది అద్వితీయమైన బ్రహ్మ వస్తువు ఒకటే ఉంది. నిజమైన స్థితిలో సత్యమైన వస్తువు ఏది అంటే బ్రహ్మ సత్యం. బ్రహ్మ వస్తువు ఒకటే ఉంది, అది అద్వితీయము, రెండో వస్తువు లేదు. ఈ భేదాలన్నీ ఎలా కలుగుతాయి? అన్నీ కల్పన వల్ల కలుగుతాయి. భేదాలన్నీ కల్పనే. ఈ కర్త కర్మ క్రియ కారణం ఇవన్నీ భేదాలన్నీ కల్పితాలు. ఉన్నది అవికృతమైన అంటే ఎక్కడా మార్పు చెందకుండా ఉండే అద్వితీయమైన ఆత్మవస్తువు ఒకటే ఉంది, అది మారదు. అద్వితీయమైన ఆత్మవస్తువుకి మార్పు లేదు. దాన్ని కర్తని ఎలా అంటారు? అది కూడా కల్పన చేతే. ఆయన ఒరిజినల్గా ఆయన కర్త కాదు, మాయ చేతనే కర్తృత్వం వచ్చింది, మాయ చేతనే కర్మత్వం వచ్చింది. ఆయనకి వస్తుతః కర్త కాదు, కర్మ కాదు, కరణము కాదు, ఏది కాదు. ఆయన అద్వితీయమైన ఆత్మయందు ఈ కర్తాకరణము అనేటువంటి వ్యవహారం కూడా కల్పన చేతే వచ్చింది, అవిధి చేతే వచ్చింది తప్ప, మాయ చేతే వచ్చింది తప్ప వస్తుతః ఏమీ లేదు ఆయన. ఆ మాటలన్నీ దీనిలో వ్యాఖ్యానంలో ఉన్నాయి, చదువుకుంటే బాగా తెలుస్తుంది. మరి ఒకసారి చదివేయండి కావాలంటే. స్వమాయేతి వివర్తవాదం ద్యోతయతి స్వమాయేతి అని. అలాగే దేవహ అనే పదం ఉంది మా మూలంలో. దేవహ అనే పదం ఎందుకు? ఆయన ఆత్మా దేవహ అనే మాట ఉంది. దేవహ అనే మాట ఎందుకు అంటే ఈయన మరొకటి సహాయంతో చేశాడేమో అనేటువంటి ప్రశ్నకి సమాధానం. ద్యోతకాంతర అపేక్షాం ప్రతిక్షిపతి దేవయితి. వేరే కర్మ లేదు, వేరే కర్త లేదు, వేరే ద్యోతకాంతరం లేదు. అన్నిటికీ ప్రశ్నల కోసం అన్ని పూర్తిగా సమాధానాలు. ఆనందగిరి వ్యాఖ్యానం తాలూకు సొగస్తుంది, చూసుకోండి మీరు. కర్తృకార్యాది వ్యవస్థానపత్యం పరిహరతి కల్పయతి అవతారిక. దానిలో కరణాంతరం వ్యవచ్ఛిన్నతి ఆత్మనేతి. వేరే సాధనం ఉందా అంటే లేదు, తనతేటే. ఈ ఆత్మన అనే మాట చేత వేరే కరణాంతరం లేదు తేలింది. పోనీ ఎవరిని చేస్తున్నాడు? కర్మాంతరం ఏదైనా ఉందా అంటే వేరే కర్మ ఉందా? అది లేదు, ఆత్మానం అన్నారు. పోనీ ఎవరు చేస్తున్నారు? వేరే కర్త ఉందా అంటే అది లేదు, ఆత్మ అన్నాడు. కర్త అంటే వేరే కరణం లేదు, వేరే కర్మ లేదు, వేరే కర్త లేదు అని చెప్పడానికి 3 మాటలు వేశారు. పోనీ వీడున్నాడు అయితే వీడికి ఎవరో సహాయం ఉందా అంటే ద్యోతకాంతర అపేక్షాం ప్రతిక్షిపతి దేవయతి దేవహాన్. ఇదంతా పోనీ పరిణామం అయిందా? తనే తల మారిందా అంటే పరిణామవాదం కాదు, వివర్తవాదం స్ఫోరయతి ద్యోతయతి స్వమాయతి. ఆ ప్రతి పదానికి ప్రయోజనం ఉంది. ఆత్మానం ఆత్మన దేవ స్వమాయ ప్రతి పదానికి సార్థక్యం రాశారు ఆనందగిరి గారు. తర్వాత ఏమొచ్చింది? సర్వస్య మిథ్యాత్వేపి మాయయా వికల్పిత భేదానురోధేన కర్తృత్వాది వ్యవస్థ సిద్ధ్యతీతి భావ. అది తాత్పర్యం మొత్తం రాశారు. అంతా మిథ్య అయినప్పటికీ మాయ చేత కల్పింపబడిన భేదాలను అనుసరించి ఇది కర్త, ఇది కరణము, ఇది కర్మ అనే మాట తెలుస్తుంది. ప్రమాతృ ప్రమాణాది వ్యవహార అనుపపత్తిం ప్రత్యాహ స ఏవ ఏకస్మిన్నేవ అద్వితీయే ప్రతీతి వస్తుని. అంటే ఒకే అద్వితీయమైన ప్రత్యేగాత్మయందు కాల్పనిక భేద నిబంధన సర్వా వ్యవస్థ. ఇది కల్పితమైనటువంటి భేదాన్ని బట్టే ఈ సర్వమితమైన వ్యవస్థ కుదిరింది అని. ఇది ప్రమాణం ఎలా చెప్పారు మీరు? ఇది వేదాంత నిశ్చయ అని ఉపనిషత్తుల యొక్క నిశ్చయం. ఇది ప్రమాణములు వేదాంతములు. ఈ మాటలు చెప్పడంలో మీరు ఎవరికి ఇలా కుదురుతుందండి? ఉపనిషత్తులు అలాగే చెప్పాయి. తదాత్మానగ్గు స్వయమకురుత అని ఉపనిషత్తు. దీనిలో లేదులేండి, దీనిలో లేదు. తదాత్మానగ్గు స్వయం అకురుత, తన్ని తానే చేశాడు. స్వయం అనే మాట ఉపనిషత్తులో ఉంది, ఆత్మానం అనే మాట ఉపనిషత్తుల్లో ఉంది. ఇది ఉపనిషత్ నిశ్చయం, ఇది వేదాంత సిద్ధాంతం. ఇది దీనిలో వివర్తవాదమే స్వీకరించాలి అని. దానికి ఉదాహరణలు చూస్తారు చూడండి. యథా ఘటస్రష్టాకులాల అధిష్టాత మృద అన్య దృష్ట న తథా ఇహ అన్య అధిష్టాత అస్తి త్యాహ స్వయమితి. దానిలో స్వయం అనే మాట ఎందుకు వాడారు అని అంటే వేరే అధిష్టాత లేదు. కులాలుడు అధిష్టాత అక్కడ, మృత్తు కంటే వేరేగా కులాలుడు అన్నాడు. ఇక్కడ అలా లేదు అని అర్థం కోసం. యథా తత్ర మృదాఖ్యం ఉపాదానం అధిష్టాతురు అన్యదధికతం న తథా అన్యదుపాదానం అస్తి త్యాహ స్వమాత్మానమితి. అలాగే భూభాగం విడిగా ఉంది అక్కడ. ఘటం కుర్వత భూభాగో భవత్యాధార న తథా ఇహ ఆధార అన్య అస్తి త్యాహ ఆత్మన్యేవేతి. పరిణామవాదం వ్యావర్త్య వివర్తవాదం ప్రకటయతుం స్వమాయేత్యుక్తం. దానికి దృష్టాంతమేది? రజ్వాదీతావితి. మాయాద్వారేణ చిదాత్మన జగన్నిర్మాతృత్వముక్త్వా
తస్యైవ బుద్ధి ప్రతిబింబితస్య ప్రమాతృత్వం ఇత్యాహ స్వయమేవ చేతి. చేత ప్రతి మాట, ప్రతి పదం దానికి యొక్క ప్రయోజనము, దానికి ప్రమాణము అన్నీ చూపిస్తున్నాడు. అందుచేతే భాష్యం చదివేటప్పుడు దాని ఆనందగిరిలో ఉండేటువంటి అబ్బాయి చిన్న చిన్న వార్తలే కదా, ఇదేం లేదు కదా అనుకోకూడదు. ప్రతి చిన్న మాటకి ప్రయోజనం కనిపిస్తుంది. మంత్రంలో ఉన్నటువంటి ప్రతి అక్షరము సార్థకమే. ఈ పదం ఎందుకు, ఈ పదం ఎందుకు, ఈ పదం ఎందుకు, అదే దానికి సార్థక్యాలన్నీ వ్యాఖ్యానాల్లో మనకు దొరుకుతాయి. అంచేది దీనిలో కల్పయతి అంటే ఆత్మన అనే దానికి చెప్పారు, ఆత్మానం అనే దానికి చెప్పారు, దేవహ అనే దానికి చెప్పారు, స్వమాయయా అని చెప్పారు. సయేవ బుధ్యతే భేదానితి వేదాంత నిశ్చయ అని ఇది రకమైనటువంటి సిద్ధాంతం ఇక్కడ కనిపిస్తుంది. సయేవ అనే దగ్గర నాణ్యోతో వస్తే ద్రష్ట, విడిగా ఇంకోడెవడు లేడు అని అర్థం. ఆయనే చేస్తున్నాడు, ఆ ఏవకారం చేత ఇతరమైనటువంటి వాడు లేడు. నాణ్యోస్తి జ్ఞాన స్మృత్యాశ్రయ అని ఆ ఏవకార వ్యావర్త్యాన్ని భాష్యకారులు నిర్ణయించారు. అలా అయితే నిరాస్పదం అవుతుందా అంటే కాదు, ఆ నిరాస్పదం మాత్రం కాదు. వైనాశకులలాగా, బౌద్ధులలాగా ఇది నిరాలంబనవాదం, ఆ శూన్యవాదం మాత్రం కాదు. జ్ఞాన స్మృతులకు ఆశ్రయం ఆత్మే అవుతుంది. ఇది ఉపనిషత్తు యొక్క సిద్ధాంతము. తర్వాత వికరోతి అపరాన్ భావాన్ అంతశ్చిత్తే వ్యవస్థితాన్ నియతాంశ్చ బహిశ్చిత్తే ఏవం కల్పయతే ప్రభుః అని కల్పయతి. ఇది ప్రశ్న. ఇప్పుడు మాకు తెలిసిందండి విషయం, మీరు చెప్పారు బాగానే ఉంది. కల్పించేవాడు ఎవరు అంటే తానే అని బాగానే ఉంది. కల్పింపడి దేన్ని కల్పిస్తున్నాడు, ఎలా కల్పిస్తాడు అనేటువంటి ప్రశ్న, ప్రొసీజర్ అడుగుతున్నాం. ఈ ఆత్మే తన మాయ చేత వీటినన్నింటినీ కల్పిస్తున్నారు అని చెప్పారు. మంచిదే. సహా కల్పయన్, వాడే కల్పిస్తూ, దానికి ఏదో వ్యవహారం కావాలి కదా, ప్రొసీజర్ కావాలిగా. ఓ కొండ తయారు చేయాలి అంటే ఏదో మట్టి తెచ్చుకోవాలి, నీళ్లు తెచ్చుకోవాలి, దాన్ని మెత్తగా చేయాలి, దానికి ఏదో దండము చక్రము ఏదో ఉండాలి. అలా అయితే ఆ సాధనాలన్నీ సమకూర్చుకుని ఒక కర్త ఓ కార్యాన్ని చేస్తాడు. వీడు ఒక్కడే ఉన్నప్పుడు ఈ పని అంతా ఎలా చేస్తాడు? కేర ప్రకారేణ కరోతి అదే ప్రశ్న. ఏ రకంగా చేస్తాడు అనేది ప్రశ్న. కల్పనలో వివక్షితమైన క్రమం, ఏ క్రమంలో ఈ జగత్తంతా తయారైంది అనేటువంటి మాట, దానికి సమాధానం చెబుతున్నారు ఇప్పుడు.